అంటే ఒక హానెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఉండాలండి ఒక పార్టీకి. నేను ఎందుకంటున్నా అంటే వైసీపీ వాళ్ళు తిట్టాను నన్ను, కానీ పొలిటికల్ పార్టీగా తిట్టలే. దేర్ ద డిఫరెన్స్. బీజేపీ వాళ్ళు విమర్శించారు, ఒక పొలిటికల్ పార్టీగా విమర్శించలే. పొలిటికల్ పార్టీగా పేటీఎం అనలే. ఎస్, వాళ్ళ అభిమానులు ఎవరెవరు ఏదో అంటారు, అదంతా ఎందుకంటే ఈ జనసేన ఈ మధ్య వివాదంలో కూడా వాళ్ళ ఎవరన్నా వాళ్ళ అభిమానులు ట్రోల్ చేయొచ్చు. నాదెల్ల మనవరు ఏం మాట్లాడాడండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే మాకు చాలా గౌరవం. నాగబాబు ఏం మాట్లాడాడు, ఆయన అంటే మాకు చాలా గౌరవం. అరే నాతో ఘర్షణ పడుతూ కూడా నాకు గౌరవాన్ని ఇచ్చారు కదా. అత్యంత హుందాగా మాట్లాడారు, చాలా హుందాగా మాట్లాడారు. అవును, ఎవరో మిగతా వాళ్ళు ఎవడో మాట్లాడంటే ఐ డోంట్ కేర్. అదే సార్, వాళ్ళ నాయకులు మాట్లాడలే కదా. అవును. ఇప్పటికే పాపం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడలే, లోకేష్ ఎప్పుడు మాట్లాడలే. అది రాంగ్. అది వాళ్ళ చక్కెర పార్టీ చేస్తారు. ఆ పార్టీ చేయడం అనేది క్షమించరాని నేరము. కనీసం బీజేపీ నుంచి నేర్చుకోండి అయ్యా, మీ మిత్రపక్షం కదా. బహుశా తెలుగులో భారతీయ జనతా పార్టీ విధానాల్ని నేను విమర్శించినంతగా ఇంకెవరూ విమర్శించలే. మరి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు వచ్చాడు మా ఇంటికి, జేపీ నడ్డా. అవును సార్. కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, రామచంద్రరావు, బీజేపీ అగ్రనాయకత్వంతో వచ్చింది. మామూలుగా జేపీ నడ్డా తెలంగాణలో ఎంత ఎవరింటికి పోయారండి? ఎవరింటికి వెళ్ళలేదు. మరి ఎందుకు రీజన్ చెప్పాలి కదా. ఆయన పేటీఎంలు ఇళ్ళలో పోతారా, ఆయనకు ఉండదు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. అది ఏం మాట్లాడతారండి? పేటీఎం అని మాట్లాడేటప్పుడు కాస్త విఘ్నత ఉండాలి. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఐఏఎస్ ప్రొఫెషనల్ క్లాసులు చెప్తాను. ఇదే లోకేష్ దగ్గర పనిచేసిన ప్రద్యుమ్న నా స్టూడెంట్, అడగమండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే నా స్టూడెంట్స్ అని ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, అడగమనండి. నేను పేటీఎం అయితే ముస్సోరిలో క్లాసులు చెప్పడానికి పిలుస్తారా? నాట్ ఎట్ ఆల్ సార్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిడ్స్లో 4 ఏళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్. 40-50 దేశాల అధికారులకు జర్నలిస్టుల క్లాసులు చెప్పాను. నిన్నగా మన గ్రూప్ 1 ఆఫీసర్ క్లాసులు చెప్పాను. వీళ్ళు తెలుగుదేశం బాగా గౌరవించే రేవంత్ రెడ్డి ఇప్పటికి 5 సార్లు నేను చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. మీరు అత్యంత గౌరవించే నాయకుడు కదా రేవంత్ రెడ్డి. ఏంటి మీకు మీరు గౌరవించే రాధాకృష్ణ ఓపెన్ నాటికి తార్కేకి ఇన్వైట్ చేశాడు. ఆయన పేటీఎం గ్యాంగ్లను ఇన్వైట్ చేస్తారా రాధాకృష్ణ? అంటే వర్టికల్ ఓపెన్ నాటికి తార్కే పిలుస్తారా అండి? అది వెరీ పాపులర్ ప్రోగ్రామ్, ఐకానిక్ ప్రోగ్రామ్. అవును సార్, అవును. మరి అంత రెస్పెక్టబుల్ ప్రోగ్రామ్కు అంత పాపులర్, రెస్పెక్ట్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ పాపులారిటీలో మాత్రం ఎవరు కాదన్నారు కదా. కాదనలేని వాస్తవం అది. మరి ఆయన ఎందుకు పిలిచాడు నన్ను? పేటీఎం అంటే పిలుస్తాడా? నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ల క్లాసులు చెప్పాను, మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ ఇన్విటేషన్ పై క్లాసులు చెప్పాను, భూటాన్ పార్లమెంట్ మెంబర్ల క్లాసులు చెప్పాను. ఏం మాట్లాడతారండి ఇష్టం వచ్చినట్టు? పేటీఎం అంటే నేను ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ పత్రిక. అవును సార్. మీరు డొనాల్డ్ ట్రంప్ కూడా లేవంగానే వాల్ స్ట్రీట్ జర్నల్ ఫైనాన్షియల్ టైమ్స్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ, అవును సార్. అలాంటి పత్రిక నన్ను కోట్ చేసి మీరు కొట్టండి. జాన్ రీడ్ అని ఆయన ఎలక్షన్ 2024 రిజల్ట్స్ మీద రాస్తూ నన్ను కోట్ చేశాడు. దేశంలో 2 జర్నలిస్టులను కోట్ చేశాడు, ఒకరు కె నాగేశ్వరరావు, ఎన్రామ్. ఓకే. ఎన్రామ్ ఎంత రెస్పెక్టబుల్ జర్నలిస్ట్, చంద్రబాబు నాయుడు తెలియదా? బాగా పరిచయం కూడా చంద్రబాబు నాయుడుకు. ఆయనతో పాటు నన్ను కోట్ చేశారు, కె నాగేశ్వరిని. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ పేటీఎం గ్యాంగ్లను కోట్ చేస్తా